ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు చరిత్రలో తొలి $1 ట్రిలియన్ సంపదను సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. $1 ట్రిలియన్ అంటే మన కరెన్సీలో సుమారుగా 88.62 లక్షల కోట్లు. ఇప్పటికే దాదాపు $1/2 ట్రిలియన్ అంటే $500 బిలియన్ నికర విలువను సాధించిన మొట్టమొదటి కుబేరుడిగా మస్క్ చరిత్ర సృష్టించారు. అతని సంపద వృద్ధి రేటు, అతనికి చెందిన కంపెనీల అసాధారణ పనితీరు ఈ మైలురాయిని చేరుకోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనర్స్ ట్రాకర్ ప్రకారం మస్క్ నికర విలువ ప్రస్తుతం 500.1 బిలియన్ మార్కును దాటింది. ఈ అపారమైన సంపదకు మూల కారణం ప్రధానంగా అతని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా స్టాక్ విలువ మార్కెట్లో నిరంతరం పెరుగుతుండడం వలన మస్క్ సంపద కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. టెస్లాలో ఆయనకు 12% కంటే ఎక్కువ వాటా ఉంది. తాజాగా టెస్లా షేర్లు ఒక్క రోజులోనే 4% వరకు పెరగడంతో మస్క్ సంపదకు $9.3 మిలియన్ల మేర అదనంగా చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడైన ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ కంటే మస్క్ సంపద సుమారు $150 మిలియన్లు ఎక్కువ కావడం మస్క్ దూకుడుకు అద్దం పడుతోంది. మస్క్ సంపద ఇదే అసాధారణ వృద్ధి రేటుతో కొనసాగితే 2027 నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనర్గా నిలవవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ వంటి సంస్థలు అంచనా వేశాయి. ఫోర్బ్స్ కూడా మస్క్ ఈ మైలురాయిని చేరుకోగలరని గతంలో నివేదించింది. మస్క్ $1 ట్రిలియన్ క్లబ్లో చేరడానికి అతని ఇతర కీలక కంపెనీలైన స్పేస్ ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ XAI విలువలు కూడా భారీగా పెరుగుతుండడం ప్రధానంగా దోహదపడుతుంది. బ్లూంబెర్గ్ నివేదికల ప్రకారం స్పేస్ ఎక్స్ విలువ దాదాపు $400 బిలియన్లు కాగా XAI విలువ కూడా $75 బిలియన్ల వద్ద ఉంది. ఈ కంపెనీల మార్కెట్ విలువలు మరింత పెరిగే కొద్దీ మస్క్ సంపద కూడా పరుగు పెడుతుంది. అలాగే టెస్లా డైరెక్టర్ల బోర్డు మస్క్ను కంపెనీ సీఈఓగా కొనసాగించడానికి, అతనిని ప్రోత్సహించడానికి రికార్డు స్థాయిలో $1 ట్రిలియన్ విలువైన పరిహార ప్యాకేజీని ఇటీవలి ప్రతిపాదించింది. ఈ ప్యాకేజీని పొందేందుకు వాటాదారులు ఓటు వేయనున్నారు. టెస్లా మార్కెట్ విలువను పెంచడం, 20 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయడం, మిలియన్ హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడంతో పాటు మిలియన్ రోబోట్ టాక్సీలను వాణిజ్య సేవల్లోకి తీసుకువస్తే అతనికి భారీగా టెస్లా షేర్లు లభిస్తాయి. తద్వారా కంపెనీలో అతని వాటా దాదాపు 30% వరకు పెరుగుతుంది. ఈ షేర్ల విలువ టెస్లా వాల్యువేషన్తో కలిసి మస్క్ను ప్రపంచంలోనే తొలి ట్రిలియనర్గా మార్చడంలో కీలకంగా నిలుస్తాయి.